హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న కుకింగ్ లాగ్స్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ చికెన్ కబ్సా. ముందుగా గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మసాలా దినుసులన్నీ వేసుకొని మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత గార్లిక్ కూడా వేసుకొని పసుపు, కర్రీ పౌడర్, ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడుగు పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం సేపు అలా కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత చూసారా ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ అయితే వేసుకున్నానండి. నేనైతే ఆర్గానిక్ టమాటా పేస్ట్ తీసుకున్నాను. టమాటా ప్యూర్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని కలిపిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుందాం. చూసారా చక్కటి కలర్ అయితే ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే నేను తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మనకు రైస్ మంచిగా రావాలి అనుకుంటే వాటర్ అయితే మనం సమానంగా వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ అవ్వటం వల్ల రైస్ అయితే మంచిగా రాదు, కనుక సమానంగా వేసుకోవాలి. చూసారా ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతుంది. రైస్ అయితే వేసేసుకుందాం. ఇలా రైస్ వేసుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు అయితే మనం కలపకూడదండి, రైస్ అయితే విరిగిపోతుంది. ఇప్పుడు కుంకుమ పువ్వు, యాలకుల పొడి కూడా వేసుకుని కొంచెం ఇలా కలిపి ఇప్పుడు రైస్ ఉడికేంత వరకు కూడా మూత పెట్టుకుందాం. చూసారా రైస్ అయితే చక్కగా ఉడుకుతుంది. మనం ఇలా చూసినప్పుడు కూడా మనకు తెలుస్తుందండి, మనం వేసుకున్న రైస్కి సరిపడా వాటర్ వేసామా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మనం తయారు చేసుకున్నటువంటి చికెన్ కబ్సా రెడీ. చూసారా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని చూస్తున్న వారు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.